హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మైథిలి వెజ్ రెసిపీస్. బయట ఉండే ఎండలకి వడదెబ్బ తగలకుండా శరీరాన్ని చల్లబరిచే ఒక చక్కటి సమ్మర్ స్పెషల్ రెసిపీ మసాలా మజ్జిగని ఈరోజు వీడియోలో ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. ఉదయం చేసి పెట్టుకున్నామంటే పొద్దున్నుంచి సాయంత్రం దాకా ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు కొద్ది కొద్దిగా తాగుతూ ఉన్నామంటే ఎండ వేడి అనేది తెలియకుండా హాయిగా ఉంటుంది. మరి లేట్ చేయకుండా ఈ మజ్జిగని ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం. మిక్సీ జార్లోకి పావించి అల్లాన్ని ఇలా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలి. అలాగే హాఫ్ పచ్చిమిర్చిని తీసుకోవాలి. పచ్చిమిర్చి ఎక్కువగా తీసుకుంటే మజ్జిగ కారంగా ఉంటుంది కాబట్టి చిన్న పచ్చిమిర్చి అయితే సరిపోతుంది. 4-5 మిరియాలను కూడా వేసుకుని కొద్దిగా పుదీనా ఆకుల్ని, కొద్దిగా కొత్తిమీర ఆకుల్ని కూడా వేసుకోవాలి. నెక్స్ట్ మనం దీంట్లోకి 1/2 టీ స్పూన్ బ్లాక్ సాల్ట్ వేసుకోవాలి. అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్ని వేసుకుని 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడిని వేసుకోవాలి. ఇప్పుడు వీటన్నింటినీ కూడా ఒకసారి గ్రైండ్ చేసుకుంటే మనకి మసాలా మజ్జిగకి కావాల్సిన మసాలా అనేది రెడీ అవుతుంది. మజ్జిగకి కావాల్సిన మసాలా రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు దీంట్లోకి 1 కప్పు వరకు మీగడ లేని కమ్మటి పెరుగును తీసుకోవాలి. పెరుగు వేసిన తర్వాత ఒకసారి అంతా కూడా కలిసేలాగా బ్లెండ్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి మనకి నచ్చినట్టుగా కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేసుకుంటూ వాటర్ని వేసుకోవాలి. నేను ఇక్కడ 4 కప్పుల వరకు వాటర్ని వేసుకుంటున్నాను. మీకు నచ్చితే ఇంకొక 2 కప్పుల వరకు వాటర్ని వేసుకోవచ్చు. వాటర్ వేసిన తర్వాత ఒక్కసారి బ్లెండ్ చేసుకున్నాక మనం సర్వింగ్ గ్లాస్లోకి తీసుకుని సర్వ్ చేసుకోవడమే. ఫైనల్గా దీంట్లోకి కొద్దిగా నిమ్మరసాన్ని పిండుకుని ఒకసారి బాగా కలుపుకుని పైన జీలకర్ర పొడి, పుదీనాతో గార్నిష్ చేసుకుని సర్వ్ చేసుకోవడమే. అంతేనండి, మసాలా మజ్జిగ రెడీ అయిపోయింది. ఇలా చక్కగా ఉదయాన్నే మజ్జిగని ప్రిపేర్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుని స్టోర్ చేసుకున్నామంటే ఉదయం నుంచి సాయంత్రం దాకా ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు కొద్దిగా మజ్జిగ తాగామంటే బయట ఎంత వేడున్నా సరే మనకి వడదెబ్బ అనేది తగలకుండా శరీరానికి చాలా హాయిగా ఉంటుంది. పిల్లలు కూడా 1-2 గ్లాసులు అడిగి మరీ తాగుతారు, అంత టేస్టీగా ఉంటుంది. మరి లేట్ చేయకుండా ఈ రెసిపీని మీరు తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కింద కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి.